ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నాకైతే అర్థమైతలేదు. నీకు ఎందుకంత బాధ రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్టు స్టేట్ ఇంట్రెస్టు, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళీ గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడి. అసలు అయ్యేదా పోయేదా అది? నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అది స్పష్టంగా వ్యూలోనే కనబడుతుంది కదా. వ్యూస్లో ప్రజల మూడు, ఇట్ ఇండికేట్స్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. 36 లక్షల మంది కేసీఆర్ ప్రసంగాన్ని చూడడం, 4-5 లక్షలు కూడా నీకు చూడలేదంటే దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇక కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు, కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ 2.5 ఏళ్ళన్నా నువ్వు మంచిగా పనిచేస్తే గెలుచుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ గెలుచుడు అది కళ్ళ మాట, కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను నువ్వు పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్ అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగులు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు, వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరం సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవి తీసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటువి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా, ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే, అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడం స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే, వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగ్ల కేసు. బ్యాగ్ల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినావు. కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. రెండు నువ్వే అయిపోయినావు ఇప్పుడు. సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు?
ప్రభుత్వం తరఫునేమో ఒక పేరు, మనం ఎప్పుడు పేరు వినని ఒక నామమాత్రపు న్యాయవాదినేమో ప్రభుత్వం తరఫున పెట్టిండు. ఇక దొంగ గదిన రేవంత్ రెడ్డి తరఫునేమో ప్రముఖ పేరుగాంచిన, భారతదేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను ఆయన పెట్టుకున్నాడు. ఇది మాకు తెలియదా ఒక ప్రతిపక్షంగా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓట్ ఫర్ నోట్ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నది. మా జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, మహమూద్ అలీ గారు, సంజయ్ గారు ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో ఈ కేసు కూడా రేపు మధ్యాహ్నం 3:30 సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది.